టైటిల్ చూస్తేనే ఇది లేడీస్ సినిమా అని తెలిసిపోతుంది. మామూలుగా శుభలేఖల్లో స్త్రీలకు ప్రత్యేకం, అట్లాగే బస్సుల్లో స్త్రీలకి సపరేట్ సీట్లు ఇలా అలాట్ చేస్తారు. అలా వాళ్ళకి సపరేట్గా గౌరవాన్ని మన సొసైటీ ఇచ్చింది. ఒక స్త్రీ మనోవేదన, ఒక స్త్రీ జీవితంలో ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యల్ని ఒక అద్భుతమైన నవలగా యండమూరి వీరేంద్రనాథ్ రాశాడు. వీరేంద్రనాథ్ అంటే ఇప్పుడు మేము పరిచయం చేయకర్లా, బాగా పాపులరు, అందరికీ చాలా అభిమాన రచయిత చాలామందికి. అతను చాలా నవలు రాశాడు, కథలు రాశాడు, ఇప్పటికి కూడా ఏదో ఒక ఆర్టికల్స్ రాస్తూనే ఉంటాడు. ఒక సంక్లిష్టమైంది సమస్య ఉన్న ఆ సమస్యని సెల్యులాయిడ్ మీద తీసుకెళ్ళటం అనేది కొంచెం కష్టమైన పని. దాన్ని మా ప్రేమరాజు, మా శిష్యుడు, తన ముందు ఒక సినిమా చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి చిన్న ప్రయోగం ఏంటంటే కథలో ప్రయోగం చేయలే అతను, ఎందుకంటే ఒక పాపులర్ నవలే ఎత్తుకున్నాడు కనుక. ప్రయోగం కథలో కాకుండా అందరి డైరెక్టర్స్ని, ప్రామినెంట్ డైరెక్టర్స్, యూత్ డైరెక్టర్స్, పాత డైరెక్టర్లు అందరినీ పెట్టి వాళ్ళనే ప్రధాన పాత్రగా తీసుకుని ఈ సినిమా తీశాడు. ఒక హ్యూమన్ లైఫ్లో మామూలుగా సంసార స్త్రీలు ఉంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ అమ్మాయి ప్రధాన పాత్ర ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన పాత్ర 2 చేసింది, చాలా అద్భుతంగా చేసింది. నాకైతే ఆ అమ్మాయికి నంది అవార్డు వస్తుందన్నంత చాలా బాగుంది ఆ అమ్మాయి క్యారెక్టరైజేషను, ఆ పెర్ఫార్మెన్స్ అంతా. నేను మా శిష్యుని అప్రిషియేట్ చేసిన. ఈ సినిమా మంచి విజయం చెంది, ఇది సాహసోపేతంగా ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, పేరు ఎట్లాగ వస్తుంది గ్యారంటీగా, డబ్బులు కూడా రావాలని ఒక మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నగరం నిద్రపోతున్న వేళ చేసిన తర్వాత మళ్ళీ రెండో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ఎప్పుడూ చదివిన యండమూరి వీరేంద్రనాథ్ గారి అనైతిక నవల గుర్తుకొచ్చింది. అందరూ చెప్పినట్టు అది నిజంగా అది చాలా సంక్లిష్టమైన సబ్జెక్ట్ అది. అయితే దాన్ని కన్విన్సింగ్గా చెప్తే జనం ఆదరిస్తారన్న నమ్మకంతో ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. దాంతోపాటుగా ఈ సినిమాలో అందరూ డైరెక్టర్లతో యాక్ట్ చేయించడానికి కారణం ఏంటంటే దానికి వచ్చిన స్వార్థం ఉంది. దీంట్లో ఉన్న నటించే ప్రతి డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క సలహా చెప్పినా కానీ నా సినిమా బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్లతో యాక్ట్ చేయించాను. యండమూరి గారి నవలకి మా గురువుగారు రాసిన సంభాషణలకి నా సినిమా తెర మీద చూసుకుంటా ఉంటే మొన్న చాలా నాకే ఆనందంగా అనిపించింది. మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు ఎంతో ధైర్యం చేసి ఈ సినిమా తీయటానికి ముందుకొచ్చారు. నేను మీడియా ముందు నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమా మొన్న ప్రివ్యూ చేశాం, అందరూ బాగుందన్నారు. అట్లాగే రేపు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.